39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల రజతోత్సవ సంబరాలు కూడా రేపు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్కతుర్తిలో. సో మరి సభకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ చాలామంది ఇక్కడికి భారీ ఎత్తున రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. సో మనం మాట్లాడింది ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో మరి రేపు జరగబోయే సభ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి గత కొన్ని రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ, కార్యకర్తలు చాలామంది ఇక్కడ ఎదురు చేస్తున్నా ఉన్నారు. సో మరి ఏంటి, మరి ఎట్లా సాగుతున్న ఏర్పాట్లు, రేపు ఎట్లా ఉండబోతుంది సభ అంటే ఏం చెప్తారు? ఏర్పాట్లు వరంగల్ జిల్లా పార్టీ పక్షాన బ్రహ్మాండ ఒక నెల రోజుల నుంచి కేసీఆర్ గారి అధ్యక్షతన, కేసీఆర్ గారి ఆలోచన విధానం మేరకు ఇక్కడ మొత్తం నాయకత్వం కూడా వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా నాయకత్వం కూడా ఇక్కడనే ఉండి ఏ 25 సంవత్సరాల పండుగకు ఎటువంటి ఒక ఇంటికి ఒక పండుగకు ఒక ఆడబిడ్డ వస్తే ఎంత మంచిగా చూసుకోవాలో అట్లనే ఇక్కడ వాళ్ళకి వచ్చినట్టు వాటికి ఎయిర్ పార్కింగ్ కానీ, వాళ్ళకి వచ్చినందుకు వాళ్ళకి నీళ్లు కానీ, వాళ్ళకి వచ్చినట్టు మధ్య పాకెట్లు కానీ కూర్చొని మర్యాదగా కేసీఆర్ గారి స్పీచ్ వినటానికి కోసం ఏదైతే ఏర్పాట్లు కావాలో దానికి అన్ని రంగాలకి అన్ని హంగులు ఆర్బాట్లు అన్ని కూడా చూసుకుంటూ ఒక నెల రోజుల నుంచి ఇక్కడ భారీ బందోబస్తు ఉంటుంది, అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ 16 నెలల తర్వాత ఇలా పెద్ద భారీ బహిరంగ సభ మొట్టమొదటి నల్గొండలో జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్పబోతుండే ప్రజలకు, కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతుండే. ఇంతకుముందు 10 సంవత్సరాలు అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడింది వేరు, అంతకుముందు ఉద్యమంలో ఉన్నప్పుడు మాట్లాడింది వేరు. ఉద్యమంలో 25 లక్షల మందితో మీటింగ్ కూడా వరంగల్ జిల్లా చరిత్రలో నడిచింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలకతుర్తిలో నడుస్తుందంటే కేసీఆర్ ఎవరికి తూటాలు వేలుస్తుండు, ఎవరి ప్రజల కోసం ఏం మాట్లాడుతుండు. ఇవాళ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో మాకు ఊర్ల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మాకు ఒకటే బస్సు పంపినరు, ఒకటే డీసీఎం పంపినరు, మేము ఇంకా చాలా మంది వచ్చేటట్టు ఉన్నాం. అనుకున్న దానికంటే పార్టీ ఏదైతే ఏర్పాట్లు చేసిండ్రో దానికంటే ఎక్కువ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఎలకతుర్తికి వస్తానికి ప్రయాణం ఇవాళ నుంచే మొదలైంది. ఉదయం నుంచే మొదలైనరు, రాత్రి ఎక్కడికక్కడ వాళ్ళ చుట్టాలు ఇట్లా పండుకొని తెల్లారి కేసీఆర్ని చూసుకోవాలి. ఎందుకంటే రేపు ట్రాఫిక్ జామ్ అయితే దూరం నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మిస్ చేయొద్దు, ఎందుకంటే తప్పు చేసినాం, ఒక్కసారి కేసీఆర్ చెప్పినది వినకుండా తప్పు చేసినాం, మళ్ళీ కేసీఆర్కి అండగా ఉండాలి, కేసీఆర్కి మీటింగ్ వినాలి, ఆయన ఏం మాట్లాడబోతుండో, ఆయన ప్రజలకు ఏం భరోసా ఇస్తుండో అనే ఆలోచనతో ఇలా అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తాం. ఇలా రైతులకు ఇవ్వాల్సిన బాధ కానీ, ఇలా స్టూడెంట్ల విషయంలో, ఎంప్లాయీస్ విషయంలో, పవర్ విషయంలో అన్ని వర్గాల్లో ఇలా 16 నెలలకు జరగాల్సినంత అన్యాయం జరిగింది. మళ్ళీ అన్యాయం జరగదంటే మనం కేసీఆర్కి అండగా ఉండాలి, కేసీఆర్ చెప్పిన విధానానికి ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో ఇలా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా గులాబీమయమైంది. ఇలా వరంగల్ జిల్లా రాష్ట్రంలో మీరు మహాకుంభమేళ దేశంలో చూడొచ్చు. ఇవాళ వరంగల్ జిల్లాలో సమ్మక్క సార్లక కనిపిస్తోంది. మరొక మహాకుంభమేళ ఇవాళ అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా రేపు పెద్ద ఎత్తున జరగబోతోంది. కేసీఆర్ ఎప్పుడు వస్తున్నాడని 1000 కళ్ళతో చూస్తున్న ప్రతి ఒక్క గుండెకు నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అంటే ఏమంటా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ అయితే 20 సంవత్సరాలకు సంబంధించిన సభ ఎందుకు చేస్తా ఉన్నారు, ఏం చేసిళ్ళు 10 సంవత్సరాలకి తెలంగాణకి, ఏం చేసిళ్ళని సంబరాలు చేస్తా ఉన్నారంటూ ప్రధానంగా క్వశ్చన్ చేస్తా ఉన్నారు కొంతమంది. వాళ్ళకి ఏం చెప్తారు, ఏం చేసిళ్ళు మరి 10 సంవత్సరాలు అంటే ఏం చెప్తారు? 14 సంవత్సరాల్లో ఉద్యమం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. 10 సంవత్సరాల్లో ఏం చేసిందని చెప్పడానికి అసలు అడుగుతానికి క్వశ్చన్ కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ పెట్టిన ప్రతి స్కీము దేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇలా పేరు మార్చుకొని స్కీములు పెట్టింది. ఇలా రైతు బంధు కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇలాంటి ఎన్నో స్కీమ్స్ కూడా ఏం చేయకుంటే ఇలా దేశంలో మోడీ పెట్టుకున్నాడు, ఏం చేయకుంటే వేరే ముఖ్యమంత్రులు పెట్టుకున్నారు, ఏం చేయకుంటే వేరే రాష్ట్రాలు ఈ పథకాలను పేర్లు మార్చుకొని ఎందుకు పెట్టుకున్నారు, ఏం చేయకుంటే మేము చేసినామని చెప్పుకోవడానికే ఇలా ఇంత ధైర్యంగా 20 సంవత్సరాలకు మీరు ఏదైతే చేయలేదో వాటిని అడిగి మళ్ళా ప్రజలకు ఇప్పియాలనే ఆలోచనతో ఈ మీటింగ్ పెడుతున్నాం. మేము ఏం చేసినామో చెప్పి ఏం మోసపోయినరో ఏం రాలేదో వాటికి మళ్ళా ప్రజలకు ఇప్పియాలనే ఆలోచనతో ఇలా మీరు ప్రామిస్ చేసిన ఇవ్వాలి. ఏ డిక్లరేషన్ మీటింగ్ పెట్టిరు, ఎస్సీ డిక్లరేషన్ మీటింగ్ పెట్టిరు, బీసీ డిక్లరేషన్ మీటింగ్ పెట్టిరు, మైనారిటీల డిక్లరేషన్ మీటింగ్ పెట్టు, ఏ డిక్లరేషన్ మీటింగ్ పెట్టినా ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క నాయకుని తీసుకొచ్చినావు. ఇలా ఎస్సీ డిక్లరేషన్ తీసుకొచ్చి కార్గే గారిని తీసుకొచ్చినావు, బీసీకి ఒకరిని తీసుకొచ్చినావు, యువతకు ఒకరిని తీసుకొచ్చినావు. నువ్వు నమ్మరు, నేను చెప్తే వినరని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తీసుకొచ్చి ఇలా వాళ్ళని కూడా నవ్వులబాట్లు పాలు చేసినవి. ఇలా మీటింగ్ జరుగుతూ ఉందంటే ఇలా కాంగ్రెస్ సమ్మిట్కు రాహుల్ గాంధీకి సంబంధం లేదు. ఇలా హైదరాబాద్లో ఇలా మీటింగ్ జరుగుతూ ఉందంటే దీన్ని డైవర్షన్ చేయాలి, మీడియా డైవర్షన్ చేయాలంటే రాహుల్ గాంధీ హైదరాబాద్లో ఉండాలి. సో మరి ఏదైతే ఈ చేస్తున్నారో మీరు సభలు బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారో టీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారని ప్రధాన క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ నుండి ఏం చెప్తారు? నేనేందంటే
ఏంటంటే ప్రజలను కన్ఫ్యూజన్ బీఆర్ఎస్ పార్టీ చేసినా టీఆర్ఎస్ పార్టీ చేసినా రెండిటికి కూడా కేసీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ దాని అవసరాలు ముందు రోజు దేశంలో ఇక్కడైతే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండో అవి దేశం ఇక్కడెందుకు దేశం మొత్తం ఇవ్వాలనే ఆలోచనతోనే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిండు. అంతే తప్ప టీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ గారే, బీఆర్ఎస్ పార్టీ అయినా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తానికి ఏం దొరకక బీఆర్ఎస్ పార్టీ ఏంది టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు కూడా కేసీఆరే, చేసేది మాత్రం మాట్లాడేది మాత్రం కేసీఆరే, మిమ్మల్ని ఏదైతే అడగాలనుకున్నాడో ఏదైతే ప్రజల కోసం పక్షాన్ని నిలబడేది మాత్రం కేసీఆర్.